వెల్కమ్ టు మలిన్ కిచెన్. చూడండి సెట్ అయిపోయిందండి మనకు. ఇప్పుడు మనం ఇలాగా చాకుతో కోసేసుకోవాలండి. కోసుకొని ముక్కలు చేసుకుందాం. మన ఇష్టం, ఎలాగైనా ముక్కలు చేసుకోవచ్చు మనం. ఇలాగైతే మనం ఈరోజు కొబ్బరి పాలుతో మనం స్వీట్ చేసుకున్నామండి. సేమ్ కోవా మాదిరి ఉందండి. చాలా టేస్టీగా ఉంది. ఇదైతే పిల్లలైతే మనమైనా పెద్దవాళ్ళైనా బాగా తినొచ్చు. చాలా టేస్టీగా ఉందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి స్వీటు. ఈ స్వీట్ నచ్చితే రెసిపీ మీరు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. వీడియో అయితే పూర్తిగా చూడండి. వీడియోలో ఎలాగుందో అలాగే చేయండి. ఈ స్వీట్ అయితే మనకు అదిరిపోతుందండి. తొందరగా అయిపోతుందండి. మనకు స్వీట్ కావాలంటే అప్పటికప్పుడే చేసుకోవచ్చు. బాగా చూడండి వీడియో. థ్యాంక్ యూ. ఒక కొబ్బరి తీసుకోవాలండి. ఒక కొబ్బరి తీసుకొని మనం పగలగొడదాం. ఇప్పుడు కొబ్బరికాయ అంతా చూడండి, ఈ మనం పైన పొట్టు ఉంటుంది కదా, తొక్క, అదంతా మనం తీసేయాలండి. తీసేసి సన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రం చేసుకొని మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాం. ఒకటి మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం ఈ కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, కొబ్బరి ముక్కల్ని మనం ఇందులో వేసుకొని చేసుకోవాలి. ఒక 2 సార్లు తిప్పుకోవాలండి మిక్సీ. మనమైతే మిక్సీ పట్టేసామండి కొబ్బరి అంతా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఒక కడాయి తీసుకోవాలండి. కడాయినా ఏదైనా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలి. ఇప్పుడైతే మనం ఇందులో 1/2 లీటర్ పాలండి, 1/2 లీటర్ పాలు అయితే వేసుకుంటున్నాను నేను. పచ్చి అయినా వేసుకోవచ్చు, లేకుంటే కాంచి చల్లార్చిన వేసుకోవచ్చు అండి. నేను 1/2 లీటర్ వేసుకున్నా. ఇలాగే మనకు పాలు బాగా మరగాలండి. చిక్కటి పాలు తీసుకోవాలి. నేను చూడండి మీగడ ఉన్న పాలే తీసుకున్నా. ఇప్పుడు బాగా మరిగిద్దాం. ఇలాగే మనం పెద్ద మంట పెట్టుకొని స్టవ్ బాగా మరిగించాలండి. మనం పాలు బాగా మరగాలి, దగ్గర పడాలి. ఇలా బాగా మరిగేటప్పుడు మనం చక్కెర తీసుకున్నానండి. పంచదార ఒక టెంకాయకి, ఒక కొబ్బరికి మనం 1 కప్పు పంచదార తీసుకోవాలి. ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చండి మనం. నేనైతే 1 కప్పు నిండా ఈ పాలల్లో వేసేసుకోవాలి. ఇలాగా వేసుకొని బాగా మరిగించాలండి మనం. ఇలాగైతే బాగా మరిగినాయండి. చూడండి దగ్గర పడింది. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మిక్స్ చేసి పెట్టాం కదండి మనం కొబ్బరికాయ తురుము, ఆ తురుముని మనం ఇందులో వేసేసుకుందాం. ఈ పాలల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చూడండి మనం బాగా అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఇప్పుడు ఉడికించుకోవాలండి. కలుపుకుంటానే ఇలా ఉడుకుతూ ఉంది. ఇలా ఉడకాలి, బాగా దగ్గర పడాలి మనకు. ఇలా తీస్తే 2-3 స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలండి. మన దగ్గర నెయ్యి ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే పాల మీగడ అయినా బాగా చిలికి వేసుకోవచ్చు, లేకుంటే పాల పొడి అయినా వేసుకోవచ్చండి. 3 స్పూన్లు వేసుకొని మనం నెయ్యి బాగా ఉడికించుకుందాం. ఇలా బాగా కలుపుకుంటానే ఉడికించుకున్నామండి. చూడండి మనకు నెయ్యి అయితే బయటకు వస్తూ ఉంది. ఇలాగే పాలు, కొబ్బరి అంతా ఉడికిపోయిందండి. గట్టిగా ఉంది చూసారా. ఇలా చెంచాలో తీసుకుంటే మనం ఇలా గట్టిగా ఉండాలండి. ఇప్పుడు మనకు రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఒక కేక్ టిన్ అయినా తీసుకోవాలండి. ఏ ప్లేట్ అయినా ఏదైనా తీసుకొని మనం చూడండి కొద్దిగా నెయ్యి వేసి మనం ఇలా ప్రెస్ చేసుకోవాలి అంతటిని. ఇప్పుడు ఇందులోకి మనం చేసుకున్నాం కదండి కొబ్బరి స్వీట్ని ఇందులో వేసేసుకోవాలి. మనం ఈ టిన్లో వేసుకొని ప్రెస్ చేసుకోవాలి. ఇలాగంతా చెంచాతో మనం ప్రెస్ చేసుకోవాలండి. చేసుకొని ఇలాగ పెట్టుకోవాలి. చూడండి మనం ఇలాగా ఒక 4 నిమిషాలు అయితే అలాగే పెట్టుకుందామండి. చల్లారినాక మనం కట్ చేసుకుందాం ముక్కలు. అంతే అండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయినా మనకు కొబ్బరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ మీలో ఎంతమందికి నచ్చితే లైక్ చేయండి.